కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం, అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇరగవరం మండలం తూర్పు విప్పర్రు, కె ఇల్లిందలపర్రు గ్రామాలతో పాటు తణుకు మండలం కొమరవరం, తేతలి గ్రామాల్లో సోమవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ అందుతున్న సంక్షేమ పథకాలు అడిగి తెలుసుకున్నారు. గత వైసీపీ పరిపాలనలో రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రులు బూతులతోనే 5 ఏళ్లు పాలించారని అన్నారు. రాబోయే 4 ఏళ్లలో గ్రామాల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించడానికి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఇరగవరం మండలం ఈస్ట్ విప్పర్రు, కె ఇల్లిందలపర్రు గ్రామాల్లో, అదేవిధంగా తణుకు మండలం కొమరవరం, తేతలి గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా గత 5 రోజులుగా ఈ కార్యక్రమాన్ని గ్రామాన నిర్వహిస్తూ రోజు కేవలం వారిని ఇంటిని సందర్శించడమే కాకుండా ఈ ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకోవడంతో పాటుగా వారికి రాబోయే రోజుల్లో ఇంకా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు చేసే విధంగా, అలాగే ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి, ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలని ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అదేవిధంగా పారిశుద్ధ్యం కానీ ఇటువంటివన్నీ కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయటం, అవన్నీ కూడా పడకేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మొదటి సంవత్సరం అనేక గ్రామాల్లో ఈ మౌలిక సదుపాయాల కల్పనకి పెద్దపీట వేసి ఎక్కువగా నిధులు కేటాయించడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా గత 5 రోజులుగా ఏ ఇంటికి వెళ్ళినా సరే వారందరూ కూడా తమ ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ పరిపాలన బాగుందనేది, ముఖ్యంగా ఎటువంటి రౌడీ రాజకీయాలు లేకుండా, అలాగే ప్రజాప్రతినిధులు కానీ, శాసనసభలో కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ, ఇతర మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ ఏ విధంగా వారు మాట్లాడుతున్నారనేది కూడా ఈరోజు ప్రజలు అవగాహన చేసుకుంటున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నిత్యం బూతులు మాట్లాడేటువంటి పరిస్థితి. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన అందుతుందనేది భావాన్ని వ్యక్తం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా అందరూ కూడా వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తూనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో ఏ గ్రామానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, రాబోయే 4 సంవత్సరాలు అనేది కూడా ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఈరోజు ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 234 బూతుల్లోనూ కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామాల్లో నేను శాసనసభ్యునిగా అన్ని గ్రామాలు వెళ్ళడంతో పాటుగా నాతో పాటు నాయకులు, కార్యకర్తలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు తెలియజేయడంతో పాటుగా వారికి ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని కూడా ఆన్లైన్ ద్వారా, టెక్నాలజీ ద్వారా అప్లికేషన్లో నోట్ చేసుకునే విధంగా కూడా ఈరోజు ఒక నూతన అప్లికేషన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ విధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించడంతో పాటుగా గ్రామాలన్నీ కూడా మౌలిక సదుపాయాల కల్పన పెద్ద ఎత్తున చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంలో నిర్వహిస్తున్నప్పుడు ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ వారందరూ కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మంత్రులు అందరూ కూడా వారి పనితీరుని కూడా హర్షించడం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అదేవిధంగా మోడీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా 10-15 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉండాలనేది ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు.